నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పింఛన్ తీసుకోవటంలో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. వాటిని ప్రభుత్వ హత్యల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ కోసం వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారన్న చంద్రబాబు ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మండిపడ్డారు. బ్యాంకుల్లో నగదు జమ చేస్తే వృద్ధులు ఎలా వెళ్తారన్న చంద్రబాబు ఈ నెల సచివాలయాల చుట్టూ తిప్పించి వచ్చే నెల బ్యాంకుల చుట్టూ తిరిగేలా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లుగా బెయిల్పై ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తూ ప్రజల్ని మాత్రం అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన పవన్ గొల్లప్రోలు మండలం చందుర్తి నుంచి వన్నెపూడి కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారానికి వచ్చి ఏకంగా సారాయి వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో జగన్ కు ఓటమి తప్పదన్న ఆయన కేంద్ర సహకారంతో ఏపీలో సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు సూపర్ 6 పేరుతో మళ్లీ మోసం చేయటానికి వస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అభివృద్ధి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వైకాపా పాలనకు మధ్య తేడా గమనించాలని కోరారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న జగన్ ఇది తాను చెబుతున్న మాట కాదు, తెలుగుదేశం గత చరిత్ర చెబుతున్న సత్యమని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి మాత్రమే కాదని పేదల తలరాతలు మార్చే ఎన్నికలుగా గుర్తుంచుకోవాలని ప్రజలకు జగన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షల్ని సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం భాజపా జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను రేపు విడుదల చేయనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనుండగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భాజపా ముఖ్య నేతలు పాల్గొంటారు. పన్ను బాదుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిసిందే. అప్పులు పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి హామీ ఇవ్వనుంది. వచ్చే 5 ఏళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వనుంది. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మూడోసారి కూడా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం వస్తుందన్నారు. కొత్తగూడెం, మహబూబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న నడ్డా ఖమ్మం నుంచి వినోద్ రావు, మహబూబాద్ నుంచి సీతారాం నాయక్లను గెలిపించుకోవాలని కోరారు. దేశ ప్రజల చిరకాల కోరికైన అయోధ్య రామ్ మందిర కలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేశారని చెప్పారు. ఆర్టికల్ 370ని ధైర్యంగా రద్దు చేసినట్లు గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 5వ స్థానానికి చేర్చారని, మరో 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు. ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్న నడ్డా 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం అన్ని రకాలుగా సాయం చేసిందన్నారు. భారాస ప్రభుత్వం మాత్రం అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడిందని చెప్పిన నడ్డా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. రేపు సాయంత్రం జహీరాబాద్ లో నిర్వహించే భాజపా బహిరంగ సభకు ప్రధాని హాజరవుతారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రానున్న ప్రధాని దుండిగల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జహీరాబాద్ వెళ్తారు. తర్వాత బహిరంగ సభ జరిగే వేదికకు చేరుకుని ప్రసంగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో మళ్లీ దుండిగల్ చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో అమిత్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి భువనగిరి లోక్సభ టికెట్ తన కుమారుడికి ఇస్తే కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి లోక్సభ టికెట్ ను చామల కిరణ్ రెడ్డికి ఇచ్చింది. అయినా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ రోహిన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందే. ఇందోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతిబామ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారని ఒక అధికారి వెల్లడించారు. ఇందోర్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీ మరోసారి బరిలోకి దిగారు. లల్వానీపై అక్షయ్ కాంతిబామ్ ను కాంగ్రెస్ పోటీకి నిలిపింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గియా కాంతిబామ్ ను భాజపాలోకి ఆహ్వానిస్తున్నామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మే 13న ఇందోర్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవటం కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలపై జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఎన్జీటీ ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో చేపట్టిన చర్యలపై మే నెల 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ సహా కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరపటం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయడం సహా అనుమతులు ఉన్న చోట మాన్యువల్ గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సైబర్ నేరగాళ్ల బెడద తప్పలేదు. తన ఫోటో డీపీగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ దేశానికి చెందిన ఓ నెంబర్తో కొందరికి సందేశాలు, ఫోన్లు చేసి మోసాలు చేస్తున్నట్లు ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులు తెలిపారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కోసం రెండో రోజు అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టారు. విమానాశ్రయం ప్రహరీ గోడ లోపల చిరుత కదలికలు ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. చిరుతను పట్టుకోవటానికి మేక మాంసాన్ని పెట్టిన బోన్లను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గొల్లపల్లి గ్రామం నుంచి విమానాశ్రయం గోడ దూకి చిరుత లోపలికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో అధికారులు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం కూడా ఇలాగే చిరుత ఎయిర్పోర్ట్ లో తిరిగినట్లు ప్రచారం జరగగా అప్పుడు అడవి పిల్లి తిరిగినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. ఈసారి మాత్రం చిరుతనే తిరిగినట్లు నిర్ధారించారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. బెమెతరా జిల్లాలోని కథ్యాలో దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వాహనం ఆగి ఉన్న ఓ మినీ ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 5 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరందరూ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ విడత పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ విడుదలైంది. బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, ఢిల్లీలోని 57 స్థానాలకు 6వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైనందున ఇవాళ ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 6 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. 9 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.